వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షానికి నాయకులు, మనందరి ప్రీతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన గౌరవనీయ పార్టీ పెద్దలారా, కాకినాడ రూరల్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి దయచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన సహచరులారా, పాత్రికేయ మిత్రులారా, సోదరులారా, సోదరిమణులారా, మీ అందరికీ సందర్భంగా హృదయపూర్వక నమస్కారం. నేడు చాలా సంతోషకరమైన విషయం, ఇద్దరు ప్రముఖులు మన పార్టీలో చేరుతున్నటువంటి సందర్భం. ఒకరు ఇంతకుముందు మంత్రిగాను విశేషమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి కుటుంబం, మరి గోపాలకృష్ణ గారు, వారి తనయులు శశి గారు కాకినాడ నుంచి, అలాగే కాకినాడ రూరల్ నుంచి ఇంతకుముందే శాసనసభ్యునిగాను చైతన్యవంతుడిగాను శాసనసభలో చురుగ్గా పనిచేసినటువంటి మిత్రులు కన్నబాబు గారు, వారి అనుచరులు సహచరులైనటువంటి అనేక మంది మిత్రులు ఈవేళ పార్టీలో కలుస్తూ ఉండడం చాలా సంతోషకరం. వారందరికీ ఈ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఈ జిల్లా పరిశీలకులుగా నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వారు తీసుకున్న నిర్ణయానికి నేను అభినందిస్తూ ఉన్నాను. వారు ఇప్పుడే నా తర్వాత కల్పించే కార్యక్రమం మీ అందరి ఎదుటిగానే జరుగుతుంది. అది వారి అనుచరులకు కూడా కార్యక్రమం అయిన తర్వాత చేర్పించుకునే కార్యక్రమం ప్రొసీజరల్గా అంతా జరుపుతారు. అయితే ఇప్పుడు మన ముందున్నటువంటి బాధ్యత, ముందున్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ, ఇప్పుడు చేరుతున్న నాయకులు కార్యకర్తలకు కానీ మన ముందున్నటువంటి కర్తవ్యం ఏంటి? ఈవేళ మనం నిరంకుశంగా పరిపాలన చేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీతో, కరుడుగట్టినటువంటి స్వార్థపరులతో ఈ రాష్ట్రంలో మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. మీరు చూశారు, 2 సంవత్సరాల కాలం అయింది శాసనసభ ఎన్నికలై తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు చూస్తే నిర్ణయాలన్నీ అప్రజాస్వామికంగా ఉన్నాయి. దోపిడీకి అవకాశం ఇచ్చేటువంటి నిర్ణయాలు, ప్రభుత్వ ఆర్డర్లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇవేవి తెలియనట్టుగా నటించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది. మీకు ఉదాహరణ చెప్తాను. సాధారణంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు సునాయాసంగా దొరికేటువంటి ఇసుక ఈవేళ సాధారణమైన ప్రజలు ఎవ్వరికీ దొరకనివ్వకుండా అతను చేసి, ఆర్టిఫిషియల్ డిమాండ్ని రాష్ట్రంలో క్రియేట్ చేసి, అతనిచ్చినటువంటి ఆర్డర్లో తెలుగుదేశం కార్యకర్తలకు అనుకూలంగా ప్రయోజనం కలిగించే పద్ధతిని ప్రవేశపెట్టి సామాన్య ప్రజల ధనాన్ని దోచుకునేటట్టుగా కార్యకర్తల్ని ప్రోత్సహించి, అది అధికారులు కానీ ప్రజలు కానీ ప్రశ్నిస్తే మా కార్యకర్తలు ఇట్లాగ చేస్తుంటారు మీరు చూసుండనని ఒక అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి అధికారుల్ని తిట్టిపోసి మీరే తప్పు చేశారు, అవినీతిని నిరోధించే పని, అక్రమాలను నిరోధించే పని, చట్టాలకి నిబంధనలకి బద్దులై పనిచేసేటువంటి అధికారుల్ని నిందించి దూషించినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు నేడు తయారైనారని మీకు మనవి చేస్తున్నాను. ఆయన ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఒక ప్రకటన చెప్తూ ఉంటారు, 1000 కోట్ల రూపాయలు ఇసుక మీద ఆదాయం వచ్చిందని చెప్తారు. ఎవరిది ఈ 1000 కోట్ల రూపాయల ఆదాయం? ఎవరి నుంచి వచ్చింది? మీరు సామాన్య ప్రజల తాలూగా రక్తాన్ని పిండేస్తున్నారు. 50 రూపాయలు ఉండే క్యూబిక్ మీటర్ ఇసుకని 10 రెట్లు ఒకేసారి పెంచి సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని స్థితికి, సిమెంట్ పని మర్చిపోయినటువంటి స్థితికి రాష్ట్రంలో తీసుకొచ్చి మీ కార్యకర్తలకు అడ్డగోలుగా ప్రయోజనం సమకూర్చేటువంటి పద్ధతిలో పనిచేసి అది ఘనకార్యంగా చెప్పుకుంటున్నవే. నేడు పరిస్థితి
ప్రజల్లో ఆ విధంగా మీ గురించి ఆలోచించడం లేదని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాను. 8 సార్లు కేబినెట్ సమావేశం జరిగింది. 8 సార్లు సమావేశంలో విషయం ఏంటో తెలుసా? ఇసుక గురించి చర్చ. ఎప్పుడైనా మనం 20 సంవత్సరాల్లో ఇసుక గురించి 8 సార్లు కేబినెట్లో 4-5 గంటలు చర్చించే సందర్భం ఎప్పుడైనా చూసామా? తీరా అవుట్కమ్ ఏంటి? కార్యకర్తలు దోచుకునేటట్టుగా చేసుకునే ఒక పద్ధతిని తీసుకురావడానికి ఈవేళ రాష్ట్ర మంత్రివర్గం అంతా కూర్చొని పనిచేసే స్థితికి వచ్చింది. మీరు చూడండి, అన్ని కార్యక్రమాలు ఇదే మాదిరిగా ఉన్నాయి. ఈవేళ కార్పొరేట్ ఆసుపత్రులకి ఎక్కడికైనా పోయి ఆరోగ్యశ్రీ కింద ఒక పేదవాడు వైద్యం పొందడానికి పోతే కార్పొరేట్ హాస్పిటల్ చెప్తూ ఉన్నాయి, మీ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 4 నెలలుగా మేము అందించినటువంటి వైద్యానికి డబ్బులు చెల్లించలేదు, ఈ పేషెంట్లు మేము చేర్పించుకునే పరిస్థితిలో లేము, ఈ వైద్యం మీకు అందదు, ప్రైవేట్ వైద్యం చేయించుకోండి అని చెప్తూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. రైతులు ఎలాంటి సహకారం ప్రభుత్వం నుంచి పొందకపోయినా ప్రకృతి కరుణించినటువంటి ప్రాంతంలో నీరందితే పండితే ఈవేళ ధాన్యం కొనే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ కింద 1400 చిల్లర రూపాయలను ప్రవేశపెడితే ఈవేళ ఇక్కడ 1128 రూపాయలు చెప్పున్న 80 కిలోలు కొనాల్సి వస్తే ఎక్కడ కొనే నాదుడు లేడని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కానీ ఇదే ప్రభుత్వానికి చెందినటువంటి నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి అక్కడ స్విట్జర్లాండ్కి పోయి దావోస్లో చెప్తూ ఉన్నాడు, మేము తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ వల్ల, వాళ్ళు చేసిన ప్రయత్నం వల్లట ఈ రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారని అక్కడ చెప్తున్నాడు. ఎంతటి అవాస్తవం మీరు ఆలోచించండి. ఈ సందర్భం మనం చేస్తున్నాం. పాలకపక్షం పరిపాలన నుంచి పక్కకు వైదొలిగిపోయిందని మనం చేస్తున్నాను. ఇలాంటి సందర్భంలో డెమోక్రసీలో ప్రతిపక్షం సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమర్థవంతంగా పనిచేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు రాష్ట్రంలో ఈ అన్యాయాలన్నీ చూస్తున్నటువంటి వ్యక్తులందరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కిందకు వచ్చి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీసి పాలనని గాడిలో పెట్టడమో, గాడిలో పాలన పడకపోతే ఆ ప్రభుత్వాన్ని తొలగించే కార్యక్రమం వరకు మనం విశ్రమించకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు ఎంత అసత్యాలు అతను మాట్లాడుతున్నాడంటే, విశాఖపట్నంలో మొన్న ఒక పారిశ్రామికవేత్తలతో ఒక సదస్సు పెడితే 4 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎట్లాంటి రాయితీలు ఇవ్వకుండా చట్టంలో ప్రకటించినట్టుగా, పార్లమెంట్లో చెప్పినట్టుగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా 4 లక్షల కోట్లు ఒక్క విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎలా ఇస్తుందని అడుగుతున్నాను నేను. నువ్వు చెప్తున్నావు, దావోస్లో చెప్తున్నావు, రాష్ట్రం ఏర్పడిన 60 సంవత్సరాల్లో ఎప్పుడూ సాధించినటువంటి 2 అంకెల ప్రగతిని ఈ రాష్ట్రంలో సాధించినావు అంటున్నావు. 11.76% అంటే 20 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ఏ సందర్భంలో కూడా ఇంత పెద్ద ఎత్తున జీడిపిని సాధించలేదు. ఆ విషయాన్ని నువ్వు చెప్తూ ఉన్నావు. ఇక ఈ రాష్ట్రానికి లోటేముంది? లోటు బడ్జెట్ అనేది ఉండదు. ఈ రాష్ట్ర కార్యక్రమాలకి డబ్బు అవసరం అనేది ఎవరు సాయం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు 2 కాంట్రడిక్షన్ ఉన్నటువంటి మాటలు నువ్వే చెప్తున్నావు. పరిశ్రమలు పెట్టడానికి లక్షలాది కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చి పడుతున్నాయని చెప్తున్నావు. 60 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత అభివృద్ధిని సాధించినా గనక 2 అంకెల జీడిపిని సాధించాం ఈ రాష్ట్రంలో అని చెప్తున్నావు. రెండో వైపు మా గ్రామంలో ఏ కార్యక్రమాలు జరగడం లేదు, 2 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం, ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని చెప్తూ ఉంటే మా దగ్గర డబ్బు లేదని చెప్తూ ఉన్నావు. ఈ రెండు భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి స్టేట్మెంట్లు కదా. ఇంత మోసకారైనటువంటి పరిపాలన ఇంకెప్పుడైనా మనం ముందు చూసినామా అని మనం చేస్తూ ఉన్నాను. దీన్ని మనం ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఈవేళ ఇట్లాంటి వాళ్ళందరూ ఐక్యమవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇక్కడ ఇంకొక ఇద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గడిచిన కొంతకాలంగా పార్టీని యాక్టివ్గా నడిపించి ఈవేళ స్పోర్టివ్గా అతను కూడా వారిని చేర్పించుకొని మనందరం కలిసి పనిచేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అభినందిస్తున్నాను ఆయనకు కూడా. అలాగనే వేణుగోపాల్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మనకు చిన్నటువంటి లక్ష్యాలు కాదు మనం పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలు మోసపోకుండా, ఈ రాష్ట్ర ప్రజలు ఇట్లాంటి దరిద్రమైనటువంటి పరిపాలనలో నలిగిపోకుండా
పేదవాళ్ళకి సంక్షేమ రాజ్యం అందించేదానికి మనందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చూస్తున్నారు కదా, గ్రామాల్లో గ్రామ పంచాయతీని పని చేయనివ్వడం లేదు. ప్రజలందరూ అభిమానించి ఎన్నుకున్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈవేళ అక్కడ నిస్సహాయుడిగా నిలిచినాడు. అక్కడ ఆ ఊర్లో ప్రజల చేత తిరస్కరించబడినటువంటి 4 వ్యక్తుల్ని ప్రభుత్వం ఎంపిక చేసి కిరికిరి కమిటీ ఆ గ్రామంలో పెట్టి పని చేయనివ్వకుండా చేసిన పరిస్థితి నేడు ఉంది. ఇది ఎప్పుడైనా మనం చూసామా? ఒకవైపున మహిళలు మీరు చూసుకుంటే మహిళలంతా చాలా అన్యాయం అయిపోయినారు. ఎన్నికలకు ముందు అమ్మా మీ బ్యాంకుల్లో ఉన్నటువంటి అప్పులన్నీ మేము తీర్చేస్తున్నాం, మీరేం కట్టకండి, మేము వస్తున్నాం, ఇంకొక వారం రోజులు ఆగండి అని ఆనాడు చెప్తే మనుషులు కదా, మనుషులు నమ్ముతారు. ఎప్పుడు కూడా నమ్మారు. నేను మారిపోయానని చెప్పాడు, మారిపోయాడు అనుకున్నారు. నమ్మితే 5 లక్షల రుణం మనది తీరిపోతుంది కదా, ఒక్క ఓటేసిస్తే ఏమైపోతుందని మన మహిళామణులందరూ సోదరీమణులందరూ చల్లగా ఇంట్లో భర్తకు చెప్పకుండా, పెద్ద కొడుకు ఉంటే కొడుకు చెప్పకుండా, ఇంట్లో పెద్ద ఉంటే పెద్దకు చెప్పకుండా సైలెంట్గా తీసుకెళ్ళి సైకిల్ మీద ఓటేస్తున్నారు. ఎన్నికలు అయిపోయినా 6 మాసాలకి మనోడేం పలకడం లేదు, సంవత్సరం అయింది ఏం పలకడం లేదు. మొత్తం అక్క చెల్లెల్లో గుసగుసలు స్టార్ట్ అయినాయి. ఇదేంటిది, దీని సంగతి ఏం మాట్లాడకంటున్నాడని అంటే చంద్రబాబు చెవిని పడింది. పడితే మళ్ళీ కిరికిరి చేస్తానని చెప్పాడు. 5 లక్షలు ఇవ్వలేను కానీ మీకు అందరికీ ఒక్కొక్కరికి 15,000 ఇచ్చేస్తాడు. ఇదేటమ్మా, పోనీ 5 కాదురా 15,000 అంటే 1,50,000 వచ్చింది, పోన్లే దానికి సంతోషం అయిపోదామని అనుకున్నారు. సంవత్సరం దాటింది, 15 మాసాలు అయింది, 18 మాసాలు అయింది, అది కూడా మాట్లాడడం లేదు. మాట్లాడకపోతే మళ్ళీ గుసగుసలు స్టార్ట్ అయినాయి. ఇదేటమ్మా 10,000 అన్నాడు, 10,000 కూడా లేదని అన్నారు. మళ్ళీ చంద్రబాబు గారు చెవిలో పడింది. పడితే మళ్ళీ కిరికిరి చేద్దామని 10,000 నేను ఇవ్వలేను కానీ ఎలాగైనా ఒక 3,000 ఇచ్చేస్తానని చెప్పాడు. 3,000కి మన అక్క చెల్లెలు చాలా ప్రేమమూర్తులు కదా, పోనీలే సచ్చినోడు పెళ్లికి వచ్చినంత కట్నం పోనీ 3,000 రాని ఒప్పుకున్నారు. 3,000 వచ్చిన తర్వాత చెప్పాడు, 3 నెలల తర్వాత 3,000 వేస్తాం కానీ ఖాతాలోంచి మీరు తీయకూడదు, అది ఖర్చు పెట్టడానికి వీలు పడదు, మీ అప్పుకు జమ చేయడానికి వీలు పడదు, అలా చూస్తూ మీరు ఉండాలి అని చెప్పాడు. అమ్మ నాయన దొరికిపోనం మనం అన్నటువంటిది ఇప్పుడు వరకు తెలిసింది. పూర్వం మనం చూసేవాళ్ళం, మన ఇళ్లలో ఉండేటువంటి సాధారణమైనటువంటి సోదరీమణులు ఎంత సరదాగా స్వయం శక్తి సంఘాల గ్రూపులు మీటింగులు జరిగితే బట్టలు కట్టుకొని చక్కగా పూలు పెట్టుకొని ఎంతో ఆత్మవిశ్వాసంతో తన కుటుంబానికి పోషించుకోవడానికి తను కొంత ఆదాయాన్ని సంపాదించి పెడుతున్నానని సంతోషపడినటువంటి స్త్రీ వీధుల్లో కనిపించేవాళ్ళు. పుస్తకాలు శంఖలో పెట్టుకొని ఆటోల మీద పరుగులు తీస్తూ సమావేశాలు జరుపుకుంటూ ఎంతో సంతోషంగా ఉండే ఆంధ్రప్రదేశ్ మహిళలు ఈవేళ ఎలా ఉన్నారో మీరు చూసారా? తలకాయని కాలలో పెట్టుకొని కొట్టేసిన కోడి అంటారు చూడు, మన దగ్గర కోడికి కొట్టేస్తే ఎలా తలాసేస్తుందో అలా తలాసేసిన పరే ఈవేళ రాష్ట్రంలో ఉంది. మీరు ఎంతమందిని మోసగిస్తారు? రైతులను సఫా చేశారు, మహిళలను సఫా చేశారు, విద్యార్థులను మోసగించినారు, నిరుద్యోగుల్ని మోసగించినారు. ఎవరు మీరు విడిచిపెట్టినటువంటి వారెవరు? అరకొర జీతాల కోసం పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ఒక్కొక్కరిని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. వేలాది మంది ఈవేళ రోడ్డును పడ్డారు. ఈ పరిస్థితులతో ప్రభుత్వాన్ని ఎలా నడుపుతామని అనుకుంటున్నాం? ఇలాంటి అన్యాయం ప్రజలకు జరుగుతూ ఉంటే, వివిధ వర్గాలకు ఇలాంటి అన్యాయాలు మీరు చేస్తూ ఉంటే ప్రధానమైనటువంటి ప్రతిపక్షం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి వెనుకున్నటువంటి కోట్లాది మంది సపోర్టర్స్ కానీ చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా అంటున్నాను. అందుకోసం మన కర్తవ్యం ఈవేళ ఇలాంటి దౌర్జన్యకరమైన మోసపూరితమైనటువంటి వైఫల్యమైనటువంటి పేదలకు వ్యతిరేకమైనటువంటి పరిపాలన మీద మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది, గొంతెత్తవలసి ఉంది. దానికి నేడు మనతో చేయి కలిపినటువంటి పెద్దలందరికీ మనందరం హృదయపూర్వకంగా స్వాగతం పలకాల్సి ఉంది. వారిని చేర్పించుకొని అలాంటి వారందరితో మన ఉద్యమాన్ని మన లక్ష్యాన్ని చేరుకుందామని సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈవేళ మన కన్నబాబుతో గోపాలకృష్ణ గారితో కలుస్తున్నటువంటి మిత్రులు ఎందరూ ఉన్నారు, వారందరికీ నేను కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మనందరం